బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు రూపా, హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డేకి వచ్చిన మీకందరికి చాలా థ్యాంక్స్. తిను, గొడవ చేయకుండా తినాలి. ఆయా కేక్ తిను. కోటీశ్వరుడు ఇంట్లో పుట్టి జంతువులతోనూ నాలాంటి ఆయాతోనూ బొమ్మలతోనూ పుట్టినరోజు జరుపుకుంటుంటే నా గుడ్డ తరుక్కుపోతుందమ్మా. పొద్దుపోయింది, రామ్మ భోంచేద్దు గాని. నువ్వు భోంచే, డాడీ వచ్చాక నేను భోంచేస్తా. ఇది నాన్నకి, ఇది పిన్నికి, ఇది తాతయ్యకి, ఇది ఇది షీలాకి. ఆయా, పాప పాలు పట్టావా? పట్టానమ్మా. తీసుకెళ్లి నా గదిలో పడుకోబెట్టు. ఏమలుడు బాగా పొద్దుపోయిందే? పార్టీలో లేట్ అయిపోయిందండి. రూప ఇక్కడ నిద్రపోయిందేమిటి? మీతో కలిసి భోజనం చేయాలని ఎదురు చూసి చూసి నిద్రపోయిందండి. రూపా, అమ్మా రూపా, ఇక్కడ పడుకున్నావే అమ్మా? ఏంటమ్మా ఇది? ఈ రోజు నా బర్త్డే డాడీ. ఇవాళ మీ బర్త్డే అని. ఏం శోభా, ఇవాళ పాప బర్త్డే నాకెందుకు చెప్పలేదు? నాకు తెలీదే. ఉదయం నేను ఆగు, ఎక్కడికి? తాతయ్య, ఇవాళ నా బర్త్డే, డాడీ ఆశీర్వాదం కోసం. మీ డాడీ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు, నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. వెళ్ళవే. మర్చిపోయావు కదూ? మర్చిపోయాను డాడీ. పాప చిన్నపిల్ల, అది మర్చిపోతే మీరైనా ఆ విషయం గుర్తు చేయొచ్చుగా. నా బిజినెస్ వ్యవహారాల్లో నేను బిజీగా ఉన్నా పాప సంగతి నువ్వు చూసుకుంటావని నిన్ను పెళ్లి చేసుకున్నా. అది కాదండి. డోంట్ గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. నాకు భార్య అవసరం కన్నా తల్లి లేని నా పాపకు తల్లి అవసరం ఎక్కువ. అందుకే స్టేటస్ కూడా లెక్క చేయకుండా నిన్ను పెళ్లి చేస్తున్నాను. కానీ నీకు ఇప్పుడు నా పాప పుట్టినరోజు కన్నా ఇంకెవరో స్నేహితురాలు పుట్టినరోజు ఎక్కువైపోయింది. ఇంకోసారి ఇలాంటిది జరిగిందంటే నా ఆస్తిలో చిల్లి కప్ప కూడా నీకు దక్కదు. మైండ్ ఇట్. చూసావు నాన్న, ఇదంతా నీ వల్లే జరిగింది. ఉదయం నీ మాటలు వినబట్టి ఇప్పుడు ఆయన చేత మాటలు పడాల్సి వచ్చింది. అది కాదమ్మా. చాలా ఊరుకో. అల్లుడు, నీ బిడ్డకి ఏ లోపం జరిగినా నా బిడ్డకి చిల్లిగవ్వ కూడా లేకుండా చేస్తావా? చూస్తా. అరే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కష్టపడి చెమటోటి సంపాదించానండి. నువ్వు కష్టపడి చేసిన పని ఏమిటో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు పిక్ పాకెట్. ఏమండి, ఆ డబ్బు నా దొక్కర్ దగ్గరండి. మా పార్ట్నర్ కూడా ఉన్నాడు. కావాలంటే పావులు ఆర్డర్ తీసుకోండి. పోనీ ₹1 ఆర్డర్ తీసుకోండి. వీళ్ళదంటున్నానా? మీరే ఆడపోసండి, మాకంటే కేడీలో ఉన్నారు. ఏం కూసా? కడుపు అంటే ఏదైనా వస్తానండి. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. కోర్టులో వదిలి పెట్టి వాదించుకుంటాను. మిమ్మల్ని క్షమించాను కాబట్టి అరెస్ట్ చేయను. నన్ను క్షమించక్కర్లేదండి, అరెస్ట్ చేయండి. క్షమించాను, అరెస్ట్ చేయను. నన్ను క్షమించక్కర్లేదు, అరెస్ట్ చేయండి. చేయను. చేయరా? చేయను. చేయరా? చేయను. ఏమండి, ఒంటరిగా ఒక మొగారు దొరికాడని బలాత్కారంగా నా డబ్బులు లాక్కుంటారా? మీకు అన్నా తమ్ముళ్ళు లేరా? ఏమండి, వెంటనే పోలీసులు పిలిపించి మీ బజారంతా బయట పెట్టిస్తాను. పోలీస్ పోలీస్. నువ్వు ఈ ఊరు కొత్తలాగున్నావు. నువ్వు ఎంత గొంతు చించుకొని అరిచినా ఈ ఏరియాకి నాలాంటి స్పెషల్ పోలీసులు తప్ప మామూలు పోలీసులు రారు. నిజంగా రారా? రారు. అయితే మర్యాదగా నా డబ్బులు నాకు ఇస్తావా, నన్నే చేపెట్టి తీసుకోమంటావా? ఇవ్వను. ఏం చేస్తావు? కుయ్యా కుయ్యా కూడా వేసావా? అయితే నేను వదలకూడదు. ఎన్ని బిజినెస్ పెట్టుకున్నావా? మా లోపల తగ్గుచ్చుకుంటున్నాయి. అబ్బా, ఎంత మంచి వాసన వస్తుంది. ఏం పౌడర్ వాడతారండి మీరు? అయ్యో, పౌడర్ పేరు అడిగారండి. హలో బ్రదర్, జైలు నుంచి ఎప్పుడొచ్చావు? ఎప్పుడు రావటం కాదు, వాళ్లే మమ్మల్ని వదిలేశారు భరించలేక. సరే, మా శిష్యుని పట్టుకుని వాయించేస్తున్నావేంటి? వీడు మీ శిష్యుడా? వాడు నా గురువు. నువ్వు ఈ పోలీస్ డ్రెస్ లో తిరగటం మానలేదా? అయితే ఈవిడ నిజం పోలీస్ కదా? కాదురా బాబు, పోలీస్ వేషం వేసుకుని మనలాంటి చిన్న చిన్న రౌడీలు కొట్టేసిన డబ్బుని తను కొట్టేస్తుంది. సారీ సారీ, నీకు తెలియకుండా నన్ను కొట్టేశావు. పర్వాలేదు, క్షమించేశాం. ఇదిగో మీ డబ్బు. పర్వాలేదు, ఎవరి దగ్గర ఉంటేనే ఉంచుకోండి. మన ముగ్గురం కలిసి ఒకరిని కొట్టాలి గాని మనలో మనం కొట్టేసుకోవడం నాకు నచ్చలేదు. లెస్స పలికితే పదింటికి పోదాం. గురువు, చిన్న సందేహం. ఏంటి? మీ ఇద్దరిది అన్నా చెల్లెల సంబంధమేనా? కాదు, బ్రదరు సిస్టరు సంబంధం. అప్పుడైతే నేను ఆవిడ పక్కన నడవచ్చు కదా. దూరు నాయన, దూరు. పద. రే నడు తొందరగా. రాము, అక్క, వీడు నా తమ్ముడు రాము. చిన్నతనంలోనే పోలియో వచ్చి
ఓ కాలు చచ్చపడిపోయింది. రాము భోంచేసావా? లేదక్క, నువ్వు వచ్చిన తర్వాత తిందామని. నా కోసం ఎదురు చూడొద్దని వెళ్ళేటప్పుడు డబ్బిచ్చానుగా, దాంతో ఏదైనా కొనుక్కొని తినచ్చుగా. ఈ బిర్యానీ తిను. తీసుకో. నేను దొంగతనాలు చేసిన మగాళ్ళ దబాయించుకు తిరిగినా అంతా వీడి కోసమే చేస్తున్నాను. కూర్చోండి, వంట చేస్తాను. అబ్బే, మా కోసం వంట చేద్దామా? నేను మావాడు మా మామ భూతాల పోతరాజు ఇంటికి వెళ్తాం. అక్కడే మా ఇద్దరికి డిన్నర్. మీ మావయ్య నేను ఇంట్లోకి రాజిస్తాడో లేదో నీకే గ్యారెంటీ లేదు. నీకు తోడు నీకో గెస్టా? గురుడు ఇక్కడే ఉంటాడులే. అయ్యో, ఇక్కడ భలేదానివే, నువ్వు ఒంటరిగా ఉన్న ఆడదానివి. నేను ఆడదాన్నా? అసలు నేను ఆడదానన్న విషయం మర్చిపోయి చాలా కాలమైంది. నువ్వు మర్చిపోయినా నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మర్చిపోలేదే. మర్చిపోకపోతే ఏమిటట? నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నాకు వచ్చే సంబంధాలు రాకపోతాయా? ఉండకపోవడం వల్ల నా గౌరవం పెరుగుతుందా? కరెక్ట్ గా అడిగావమ్మా. రే, మా రాణి మనసుకే కాదు సాహసానికి కూడా ఝాన్సీ రాణియే. అందుకే నాకు భయంగా ఉంది. నేను నీతో పాటు వచ్చేస్తాను. ఏడిసేవలే గాని ఇక్కడే ఉండు. వస్తా సిస్టర్. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా గురు. స్నానమా? డ్రాయర్ ఉతికి 20 రోజులైంది. ఉన్నదొక్కటే డ్రాయరు. దీన్ని ఉతకాలంటే ఏమీ లేకుండా స్నానం చేయాలి. థు, రాణి, ఇక్కడ స్నానం చేయొచ్చు కదా? 20 రోజులు ఉతికి. అయ్యో, నడి రోడ్లో గుడ్డ లేకుండా ఏమిటి? నడుము పట్టుకుని బాత్రూమ్ పడ్డా? ఇదేమైనా బంగ్లానా అంటుకొని బాత్రూమ్ ఉండడానికి? ఆ? పక్కన డ్రమ్ ఉంది, డ్రమ్ నిండా నీళ్లున్నాయి, దాని చాటును కూర్చొని స్నానం చేస్తే అదే బాత్రూమ్. అయ్యో, ఉన్న ఒక్క డ్రైవర్ తడిపేసేదే. ఇప్పుడు ఎలా? ఖానా ఖామ్, మై మరదల ఖానా ఖామ్. స్నానం చేస్తున్నాను బావా, బట్టలు కట్టుకొని వచ్చేస్తానండు. అయితే అలాగే ఉండిపో, నేనే లోపలికి వచ్చి బట్టలు కడతా. ఎవరాది? నువ్వా మావయ్య? ఎక్కడికి రా? ఏం లేదు మావయ్య, నీ కోసం పట్టు పంచా, నీ కూతురు కోసం పట్టు లంగా తెచ్చా. ఇవి పట్టుకో, కాళ్ళకి దండం పెడతా. నేను ఒప్పుకోను. ఏ? ఇది వరకు నాకు ఒళ్ళు పడతానని చెప్పి నా నడుముకున్న వెండి మొలతాడు తెంపు పోయావు. ఇప్పుడు నా చెప్పులు ఎత్తుకుపోదావునా? కాళ్ళకి దండం పెడతానంటున్నావు. ఇంకెప్పుడు దొంగతనం చేయకుండా నీ చేతులు విరగొడతాను. నాన్న, ఆయన చేతులు విరగొడితే బావ నాకు తాళిలా కడతాడు. ఏం పర్వాలా, కొంచెం ప్రాక్టీస్ చేసి 2 కాళ్ళతోనూ కడతాను తాళి. ఆగు. ఇప్పటికి 3 సార్లు మీ పెళ్లికి ముహూర్తం పెట్టించాను. నువ్వు పెళ్లి పీటల మీద కూర్చునేసరికి 3 సార్లు పోలీసులు పట్టుకుపోయారు. ఎప్పుడు జైల్లో ఉంటావో తెలీదు, ఎప్పుడు బయట ఉంటావో తెలీదు. ఇంకెప్పుడు రా నువ్వు కాపురం చేసేది? దానికి కూడా నా దగ్గర ప్లాన్ ఉంది మామ. ఏంటి? పెళ్లి పీటల మించి ఈసారి కూడా నన్ను పోలీసులు పట్టుకుపోయారనుకో, ఆ, ఏదో నేరం మోపి నీ కూతుర్ని కూడా జైలుకి పంపు. ఆ? మేమిద్దరం జైల్లోనే కాపురం పెడతాం. మా పిల్లల్ని పోలీసులే ఎత్తుకుని ఆడిస్తారు. అమ్మ గాడిద. ఆగు. నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేయాలంటే నువ్వు 2 పనులు చేయాలి. ఏంటా పనులు? ఒకటే, నువ్వు దొంగతనాలు మానేయాలి. టెంపరవరీగానా? పర్మనెంట్ గా. అలాగే రెండో పని ఏంటి? నన్ను మించిన ప్రయోజకుడు కావాలి. నిన్ను మించడం అనేది చాలా అన్యాయం మావా. పోనీ నాతో సమానమైన వాడివైనా కావాలి. అలాగే